తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అత్యాధునికంగా తెలంగాణ అట్రాక్షన్స్ ను ముస్తాబు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ఏరియల్ రివ్యూ నిర్వహించిన సీఎం ఆ తర్వాత సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం చివరి దశకు ఏర్పాట్లు చేరుకున్నాయి. ఈ నెల 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించింది సర్కార్. డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనుంది ప్రభుత్వం. 2037 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఉండనుంది. ఏ రంగాలపై ఫోకస్ చేయనుందో సర్కారు స్పష్టంగా తెలపనుంది. డెలిగేట్స్ ను ఆకట్టుకునేలా సిటీని ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి ఈ సమ్మిట్ కు వస్తున్నారు ప్రతినిధులు. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓవైపు, తెలంగాణ ప్రత్యేక అట్రాక్షన్స్ మేళవింపుతో మరోవైపు జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్లతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండుగ వాతావరణం సృష్టించనున్నారు. చార్మినార్తో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ వద్ద అద్భుతమైన 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ తో రాష్ట్రాభివృద్ధి తీరును, భవిష్యత్తు లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించడానికి ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్లెట్ టెక్నిక్ తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ల మీద భారత ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి వివరాలు పొందుపరుస్తారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని చాటనున్నారు. సమ్మిట్ వేదిక వద్ద లోపలికి వెళ్లే మార్గం మొత్తం ఆధునిక 3D ఎనిమార్ఫిక్ డిజైన్లు రూపొందిస్తున్నారు. 50 మీటర్ల పొడవుతో డిజిటల్ టన్నెల్ను ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ఏర్పాటు చేసి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 10 వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన డీటెయిల్స్, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడున్న వాలంటీర్లు ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూల్ను డీటెయిల్స్ గా తెలిపి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అత్యాధునికంగా తెలంగాణ అట్రాక్షన్స్ ను ముస్తాబు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ఏరియల్ రివ్యూ నిర్వహించిన సీఎం ఆ తర్వాత సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం చివరి దశకు ఏర్పాట్లు చేరుకున్నాయి. ఈ నెల 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించింది సర్కార్. డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనుంది ప్రభుత్వం. 2037 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఉండనుంది. ఏ రంగాలపై ఫోకస్ చేయనుందో సర్కారు స్పష్టంగా తెలపనుంది. డెలిగేట్స్ ను ఆకట్టుకునేలా సిటీని ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి ఈ సమ్మిట్ కు వస్తున్నారు ప్రతినిధులు. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓవైపు, తెలంగాణ ప్రత్యేక అట్రాక్షన్స్ మేళవింపుతో మరోవైపు జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండుగ వాతావరణం సృష్టించనున్నారు. చార్మినార్తో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ వద్ద అద్భుతమైన 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్తో రాష్ట్రాభివృద్ధి తీరును, భవిష్యత్తు లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించడానికి ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్లెట్ టెక్నిక్తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. హుస్సేన్ సాగర్లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ల మీద భారత ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి డీటెయిల్స్ పొందుపరుస్తారు. అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని వేల మంది వారి విజ్ఞప్తులు కూడా పంపించారు. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సరే, అది నిన్నటి వరకు ఈ రోజు వరకు కొంత సమస్యగా కనిపించింది. కానీ ఎయిర్లైన్స్ సంబంధించి కొంత వాళ్ళు వెసులుబాటు కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా ఆల్టర్నేటివ్గా కూడా కొంత మెకానిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవటం కోసం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ఆ అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అడ్రస్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు దీనిపైన దృష్టి సారించి కొంత ఆ నిర్ణయం జరిగిన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వ్యక్తులను కించపరిచేలా పోస్టులు చేయరాదని హెచ్చరిస్తున్న జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో మా ప్రతినిధి బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోకల్ బాల్ ఎలక్షన్ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ పరంగా అసలు ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లాంటి క్రిటికల్ పోలీస్ స్టేషన్లు అని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ नमस्ते. अभी लोकल बॉडी इलेक्शन से जो टफ रहता है स्थानिक इलेक्शन से, उसके लिए कैसा फोर्स लगाया? इन सिरिसिल्लालो वी हैव 260 ग्राम पंचायत. దీనిలో 51 గ్రామ పంచాయత్ క్రిటికల్ గ్రామ పంచాయత్, 49 సెన్సిటివ్ గ్రామ పంచాయత్, రిమైనింగ్ నార్మల్ గ్రామ పంచాయత్. అవర్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అకార్డింగ్ టు సెన్సిటివిటీ. క్రిటికల్ గ్రామ పంచాయత్ కొంచెం ఎక్కువ ఫోర్స్ కంపేర్ టు నార్మల్ ఆర్ సెన్సిటివ్. సో అరౌండ్ 429 దిస్ ఇస్ స్టాటిక్ ఫోర్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్. ద సేమ్ బందోబస్త్ సెకండ్ ఫేజ్కి, థర్డ్ ఫేజ్కి సేమ్ ఫోర్స్ యూజ్ అయింది. బికాజ్ ఎక్స్ట్రా ఫోర్స్ మీ దగ్గర లేదు, బయట నుంచి ఫోర్స్ లేదు. సో అవర్ లోకల్ ఫోర్స్ ఆల్రెడీ యూజ్ అయింది ఈ మొత్తం బందోబస్తులో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్ స్ట్రాంగ్ రూమ్ బందోబస్త్, బ్యాలెట్ బాక్స్ బందోబస్త్, సెక్యూరిటీ. సో ఇఫ్ యూ ఇంక్లూడ్ దిస్ ఫోర్స్ దెన్ అరౌండ్ 500 फोर्स इज यूज आएंगे फॉर बंदोबस्त కోసం. अभी जो लिकर है ना, वो डिस्ट्रिक्ट में और पूरा गाँव में लिकर कैसे चलता है, उसका कैसे कंट्रोल करते हैं? लिकर का जनरली वी हैव बेल शॉप्स. సో మొత్తం బేల్ షాప్స్ క్లోజ్ అయింది. అండ్ బిఫోర్ ఓటింగ్ డే, 48 hours బిఫోర్ ఓటింగ్ డే వీ హ్యావ్ ప్రొహిబిటరీ ఆర్డర్స్. సో కంప్లీట్ లికర్ బ్యాన్ అండ్ ఆల్ ది బేల్ షాప్ ఓనర్ ఆల్రెడీ బైండెడ్ అవుట్. వీ హ్యావ్ అరౌండ్ 722 ఇప్పుడు వరకు person is bind out, including all previous trouble mongers, previous cases involved, or mainly these bail shop owners. Or around 48 cases also liquor cases we have registered, and around 408 liter liquor is seized. Okay, अभी अपना डिस्ट्रिक्ट में रुद्रंगी मंडल मानाला है, सो वो फॉरेस्ट एरिया है. वो एरिया में कैसा इलेक्शन के लिए कैसा कंसंट्रेशन कर रहे हैं? అలాగే क्रिटिकल पुलिस स्टेशन है, उनके लिए स्पेशल कुछ कर रहे हैं? Yes, we have some special bandobast because in Manala we have some network problem. So already communication equipment already set up there. After that we have bandobast schemes like in static. Manala is a critical gram panchayat, so we have static force headed by one ASI rank officer. Then tarvata we have route officers headed by SI rank officer, including 3 force with route officers.
Then tarvata we have zonal officer. So 2-3 route headed by one zonal officer, which zonal officer is CI rank officer. He is having his force to control if any untoward incident happen election day, and the local CI or local SHO, we have not given any duty to them. So if anything happen, they will quickly respond to that any incident. And apart from that, we have reserve QRT force, and other DSP officer is also there to along with his reserve QRT to handle any such incident. भी अपना डिस्ट्रिक्ट में कितना चेक पोस्ट लगा है, वो व्हीकल उसको कैसा ढूंढ रहे हैं, कैसा इंस्पेक्शन कर रहे हैं? सिलसिला में अराउंड 6 SST टीम है, मेनली ऑल कवरिंग ऑल द इंटर डिस्ट्रिक्ट चेक पोस्ट, वन गंभीरावपेट, सिद्दीपेट जल्लेला इन सिद्दीपेट बॉर्डर, देन करीमनगर जगितल. सो वो शिफ्ट के हिसाब से काम कर रहे हैं इन 12 आवर शिफ्ट, इंक्लूडिंग उधर रेवेन्यू वाले भी स्टाफ है और फोटोग्राफर भी है. सो अभी तक 2 कैश सीजर्स हुआ है, उसका मतलब रेंडू केस लो वी हैव सीज्ड 8,75,000. और अपार्ट फ्रॉम दैट वी हैव ఫ్లయింగ్ స్క్వాడ్, ప్రతి ఒక్క మండలంలో ఒక్కొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ పని చేశారు ఇప్పుడు. సో ఇన్ సిరిసిల్లాలో 13 మండల్స్, బట్ సిరిసిల్ల డోంట్ హ్యావ్ గ్రామ పంచాయత్. సో రిమైనింగ్ 12 మండల్కి ప్రతి ఒక్క ఫ్లయింగ్ స్క్వాడ్ పని చేశారు. ఓకే, ఏమన్నా ఇతరత్ర ఇబ్బందులు ఉంటే తప్పకుండా పోలీస్ శాఖను సంప్రదించాలని చెప్పేసి జిల్లా ఎస్పీ మహేష్ బి గారు కోరుతున్నారు. ఇది ఇక్కడ పర్సన్ కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, సిరిసిల్ల నుండి. వరి, పత్తి లాంటి సాంప్రదాయ వ్యవసాయమే తప్ప ప్రజల అవసరాలకు సరిపడా కూరగాయలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు కరీంనగర్ ఉద్యాన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు పథకాలుంటాయంటున్న కరీంనగర్ ఉద్యాన శాఖ అధికారి కమలాకర్ రెడ్డితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లాలో కూరగాయల సాగు క్రమేణా తగ్గిపోతూ ఉంది. వరి, పత్తి లాంటి సంప్రదాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఈ కూరగాయల సాగు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమున్నా కూడా వాటిని ప్రోత్సహించేందుకు జిల్లా ఉద్యాన శాఖ కూడా చర్యలు చేపట్టింది. అనేక స్కీమ్ల ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కరీంనగర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి మనతో పడుతున్నారు. సార్, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కూరగాయల సాగు ఎట్లా ఉంది సార్? ఎందుకు తగ్గుతుంది క్రమేణా? అంటే మనకి ఇప్పటివరకు 2-3 సంవత్సరాలు స్థిరంగానే ఉంది, ఏం తగ్గట్లేదు. మన దాదాపు 850 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ వానాకాలం వరకు 650 ఎకరాల్లో మనం సోయింగ్ చేసాము. సమ్మర్లో 200 ఎకరాలు అవుతుంది, మొత్తం 850 ఎకరాలు ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి ఇదే స్టాండర్డ్గా ఉంది, తగ్గట్లేదు. ప్రోత్సహించడం కోసం మేము వివిధ స్కీములు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అది అంటే ఉద్యాన మిషన్ MIDH స్కీమ్ ద్వారా మనం ఇప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో రైతులను ప్రోత్సహించడం కోసము 4-5 రకాల స్కీములు ఇస్తున్నాము. ముఖ్యంగా ఒకటి ఉచితంగా నారిస్తున్నాము రైతులకు. 2.5 ఎకరాలకు సాగు చేసుకోవడానికి టమాటో కానీ, వంకాయ కానీ, మిర్చి కానీ, ఇలాంటి క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి రకాల నారును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ నుండి తెచ్చుకోవడం కానీ, లేదు అంటే మన దగ్గర మానకొండూరులో ఉన్న నర్సరీ నుండి కూడా మేము టైప్ చేసాము, అక్కడ నుండి తెచ్చుకోవచ్చు. ఒక రైతుకు 2.5 ఎకరాల వరకు ఇస్తాము. ఆయన తెచ్చుకున్నందుకు కూడా మేము 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నాము. కాబట్టి రైతులు ఎంకరేజ్ చేసి ఇప్పటి వరకు మన టార్గెట్ కూడా అయిపోయింది. వర్షాకాలం అది సమ్మర్ది స్టార్ట్ చేసాము, అది కూడా తొందరగా అయిపోతుంటుంది. తీగ జాతి కోసము కాకర, బీర, సోర దీన్ని ప్రోత్సహించడం కోసము పందిళ్ళు, శాశ్వత పందిళ్ళు వేసుకోవడం కోసము ఒక యూనిట్ అంటే 1/2 ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తున్నాము. దానికోసమని ఇప్పటివరకు మనం 30 మందిని మనము సెలెక్ట్ చేసేసి వాళ్ళకు మన అడ్మిట్ శాంక్షన్ ఇచ్చాము. ఇప్పటికి 8 కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి, కట్టినవి అయిపోయినాయి, మిగతావి అండర్ ప్రోగ్రెస్లో ఉన్నవి. ఇది రెండవది. మూడవది, మనము కొంతమంది శాశ్వతంగా వేసుకోలేకుండా ఉండి మామూలు టెంపరీ కట్టెలు కట్టుకొని టెంపరీ ఆ ఒక్క సీజన్ కోసం వేసుకుంటారు. దానికోసం కూడా మేము 4,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి. దానికి అంటే ఆ ఒక్క సీజన్ వాడుకొని తీసి కట్టెలు తీసేసి వేరే సీజన్లో వేరే దగ్గర వేసుకుంటారు. దాన్ని కూడా మేము ప్రోజ్ చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ఎకరానికి 4,000 ఇస్తున్నాము. 2.5 ఎకరాల వరకు కూడా ఎలిజిబుల్ అవుతుంది. స్కీములను వాళ్ళు దరఖాస్తు ఎట్లా చేసుకోవాలో తెలియక కూడా చాలామంది వీటిని వినియోగించుకోలేకపోతున్న ఒక ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని ఎట్లా వాడుకోవాలి సార్? ఎవరిని సంప్రదిస్తాము? అంటే ఈ స్కీములు వినియోగించుకోవాలంటే మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము. లేదంటే మా హార్టికల్చర్ వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. 4 మంది అంటే ఒకరు హుజురాబాద్లో ఉన్నారు, 2వ వాళ్ళు మానకొండలో ఉన్నారు, 3వ వాళ్ళు చొప్పదంలో ఉన్నారు, 4వ కరీంనగర్లో ఉన్నారు. లేదు మీ దగ్గర ఉండి అగ్రికల్చర్ ఆఫీసర్ మాతో మాట్లాడి ఇవ్వచ్చు, లేదంటే మాకు కరీంనగర్ ఆఫీస్ కూడా తెచ్చి ఇవ్వచ్చు.
కాబట్టి మేము ఎక్కడున్నా మేము తీసుకుంటాం అప్లికేషన్లు, ప్రాబ్లం లేదు ఎవరితో. ముఖ్యంగా కూరగాయలు అనేది కరీంనగర్ జిల్లా ప్రజల అవసరాలు తీర్చలేక బయట ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున మన మార్కెట్కి వస్తున్నాయి. ఇక్కడి అవసరాలు తీర్చే విధంగా ఇక్కడే కొన్ని క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు కూడా గతంలో ఉండేవి. అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ముఖ్యంగా కోతుల బిడద అనేది ఒక కారణం అయినప్పటికీ కూడా వాటి నుంచి కూడా రక్షించుకుంటూ పంటలు పండించే అవకాశం ఏమైనా ఉందా? ఉందండి, కానీ మన రైతులు ముందుకు రావట్లేదు. ముందు కోసం మేము ఖాళీగా చేయగలము, చేస్తాము కూడా, కానీ ముందు కొత్త ఫార్మర్స్ రావట్లేదు. ఉన్న ఫార్మర్సే ఉంటున్నారు, కొత్త వాళ్ళు ముందుకు రావట్లేదు. ముందు వస్తే మేము చేస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు క్రాప్ కాలనీస్ కంపల్సరీ కూరగాయలు పండించే వాళ్ళు కూరగాయలు పండించాలనేది నిర్బంధ క్రాప్ పాలసీలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఎలాంటివి లేదండి. ఫార్మర్ ఏదైనా వేసుకోవచ్చు. కాబట్టి దానికి నిర్బంధంగా మనం ఇదే పండించాలని ఏమీ లేదు. క్రాప్ కాలనీస్ అంటే ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తారు, హైదరాబాద్ సరౌండింగ్స్ జిల్లాలనే చేస్తున్నారు. కంపల్సరీ చేసి కొంతమంది సెలెక్షన్ చేసేసి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చి హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళని చేస్తున్నారు. దూరపు జిల్లాలను ఇంకా చేయట్లేదు. తర్వాత ఫ్యూచర్లో చేస్తాం. ఓకే, ముఖ్యంగా మన కరీంనగర్ నగరంగా వచ్చిన తర్వాత చాలా పట్టణాలు ఆనుకొని చాలా పల్లెలు ఉన్నాయి ఇక్కడ. అంతకుముందు ఇప్పుడు ఉదాహరణకు గోపాల్పూర్ లాంటి గ్రామాల్లో చాలా కాలంగా కూరగాయలు ఆకుకూరలు పండించే ప్రాక్టీస్ వాళ్ళకు ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా ఈ పంటలకు దూరమై పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గతంలో గ్రీన్ హౌస్ లాంటివి, మనకు పాలీ హౌస్ లాంటివి కూడా ఇచ్చేవాళ్ళు. ఆ స్కీమ్స్ ఎంతవరకు ఉన్నాయి సార్? పాలీ హౌస్ మన వాతావరణానికి పెద్ద అనుకూలం కాదండి అది. అందులో కూడా ఓపెన్లోనే బాగా వస్తుంది. మనకు పాలీ హౌస్లు వేసేది అంటే ఎగ్జోటిక్, అంటే మా వేరే దేశాల్లో పండే పంటలను పండించడం కోసం ఇక్కడ అది మనకు అవసరం లేదు. కాబట్టి మన దగ్గర సక్సెస్ కాలేదు పాలీ హౌస్లు. అంటే కోతల బెడద నుంచి కొంత అయినా కాపాడాలి, అది చేయదు, కోతుండేది కాపాడలేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉన్న సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏమైనా ప్రణాళికలు రూపొందించారు సార్? ఇప్పుడు దానికోసం పెంచడం కోసమనే ప్రయత్నం చేస్తున్నాము. కొత్త స్కీములు పెట్టాము, పబ్లిసిటీ చేస్తున్నాము. అంటే కొత్త వాళ్ళు రావట్లేదు ఎక్కువ మంది. కొంచెం మంది 10% ఈసారి వచ్చారు, పెద్ద ఎక్కువ రావట్లేదు. ఓకే, రైతులు ఏమంటారంటే మాకు తగిన ప్రోత్సాహం ఇచ్చి తర్వాత రెగ్యులర్గా ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటివి కానీ, స్ప్రింక్లర్లు కానీ, మల్చింగ్ కానీ, మంచి బెనిఫిట్స్ కానీ, సబ్సిడీ కానీ తొందరగా ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదండి, మేము సబ్సిడీ ఇమీడియట్గా వాళ్ళు మాది ఏంటంటే ఇంతకుముందు మనం మెటీరియల్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఫార్మరే కొనుక్కొని తెచ్చుకొని వేసుకొని బిల్లు సబ్మిట్ చేస్తే మేము ట్రెజరీ సబ్మిట్ చేస్తాము. ఇమీడియట్గా 1 month లోపే మాకు ఇప్పటివరకు ఈ సంవత్సరం మేము ఇంప్లిమెంట్ చేసిన అన్ని స్కీమ్స్ డబ్బులు వచ్చేసినాయి రైతులకు. కాబట్టి డబ్బుల ప్రాబ్లం లేదు. అంటే మీరు చెప్పినట్టుగా వరి, పత్తి లాంటివి చాలా ఈజీ పంటల వైపు రైతులు మళ్ళుతూ ఉన్నారు. ఇది కొంత కష్టంతో కూడుకున్న పని కాబట్టి కొంత కష్టానికి తగిన ఫలితం ఉంటే చేయడానికి సిద్ధంగా ఉంటారు రైతులు. ఆ దిశగా ఏమన్నా సెమినార్స్ కానీ గ్రామాల్లో అవగాహన సదస్సులు కానీ పెట్టే అవకాశం ఉంది? ఆల్రెడీ పెడుతున్నామండి. మేము అంటే ఆయిల్ పామ్తోనే వీటిని పెడుతున్నాము. కంప్లీట్ చేసి దాదాపు ప్రతి మండలానికి 10 వరకు పెట్టాము. ఇప్పటికీ ఇంకా కూడా పెడతాము. ధరల హెచ్చుతగ్గులు కూడా రైతులు కొంత వెనకడుగు వేయడానికి కానవుతుంది. ఎందుకంటే ఎక్కంచెల్లి ఒక్కొక్కసారి టమాటా లాంటి వాటికి ఒక్కసారి ఎక్కువ ధర ఉంటుంది, ఒక్కోసారి ₹1 కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని ఎట్లా రైతులు అర్థం చేసుకోవాలి? దాన్ని మనం ఏం చేయలేమండి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు అంటే బయట రాష్ట్రంలో రాకపోవు. ఇప్పుడు ఎక్కడ రేట్ ఎక్కువ ఉందంటే అక్కడ నుండి వాళ్ళు వేరే నుండి మార్నింగ్ వరకు డంప్ చేస్తున్నారు. కాబట్టి మన రైతులు చూసుకొని ఎక్కడ ఎంత వేసారు అంటే పెద్ద ఫార్మర్స్ అయితే అలా చేయగలుగుతారు. మన చిన్న వాళ్ళు అట్లా చేయలేరు, ఎక్కడ మార్కెట్ చూసుకొని. కాబట్టి అది మనం ఏం చేయలేము. మన మార్కెట్ ఉంటారు వాళ్ళు. ఈరోజు ఇక్కడ రేటు పెరిగింది అంటే వాళ్ళు రాయపూర్ నుండో లేదా మదనపల్లి నుండో తెప్పిస్తారు. కూరగాయల సాగు చేస్తే ఈ లాభాలు ఉంటాయి, మీరు కూరగాయల సాగు వైపు రండి అని పిలిపించడానికి ఏం చెప్తారు రైతులకు? కూరగాయలు అంటే రెగ్యులర్గా మనకి ఇన్కమ్ వస్తుంది ఒకటి. ప్లస్ మనకు సబ్సిడీలు చాలా ఉన్నాయి. ప్రతి దానికి నారుకో ఉంది, స్టేకింగ్కో ఉంది, పండాల్స్కో ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా INIPMకి ఉంది, యంత్రీకరణకు ఉంది. ఇలాంటి 5-6 రకాలు ఉంటాయి. కాబట్టి మీరు చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ మీకు అన్ని సబ్సిడీలు ఇస్తాము. ఇమీడియట్గా 1 month లోపే మీ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. మంది రైతులను ఇచ్చేందుకు సిద్ధంగా బడ్జెట్ ఉందా సార్? బడ్జెట్కి ప్రాబ్లం లేదండి. మేము ఒకవేళ మాకు అయిపోయినా కానీ మేము తెప్పించగలుగుతాము. ఇప్పటివరకు బడ్జెట్ ప్రాబ్లం లేదు. ఈ సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బులు వచ్చాయి. కాబట్టి డబ్బులు మనము ఖర్చు చేయడమే కష్టంగా ఉంది. రైతులు ముందుకు వస్తే మేము ఇంకా తెప్పించుకోగలుగుతాము. ఉద్యాన శాఖ అయితే కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు అనేక స్కీమ్లను అమలు చేస్తున్నామని చెప్తున్నారు. రైతులు కూడా వీటిని వినియోగించుకొని కూరగాయల సాగు వైపు వస్తే మంచి లాభాలు ఉంటాయని చెప్పి కమలాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. రైతులు కూడా సంప్రదాయ పంటలైన వరి, పత్తి లాంటి పంటలతో పాటు ఇటు కూరగాయల సాగును చేపడితే లాభాలతో పాటు మంచి స్థానిక అవసరాలు కూడా తీర్చిన వారు అవుతారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఆ దిశగా రైతులు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఈ నెల 17న జరగనున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2 గ్రామాలు దూరమవుతున్నాయి. రామచంద్రాపూర్, కూర్మపల్లి గ్రామాల్లో కోర్టు కేసుల కారణంగా పోలింగ్ నిర్వహించకూడదని అధికారులు నిర్ణయించారు. 2 గ్రామాల ప్రజలు మాత్రం ఎన్నికలు లేకపోతే అభివృద్ధి దూరమైపోతుందనే ఆందోళనలో ఉన్నారు.
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కానీ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఓ 2 గ్రామాల్లో మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి సందడి కనిపించటం లేదు. మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలుంటే కేవలం 27 పంచాయతీలకే ఎన్నికలు జరుగుతున్నాయి. రామచంద్రాపూర్, కుర్మపల్లి గ్రామాల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించకూడదని అధికారులు నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం కోర్టు కేసులు. సైదాపూర్ మండలంలోని రామచంద్రాపూర్, కుర్మపల్లి గ్రామాలు గతంలో ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవి. 2 గ్రామాల్లో కలిపి 1065 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 541 మంది, మహిళలు 524 మంది ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం కుర్మపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కేసు ఇంకా పరిష్కారం కాకపోవడంతో పాత గ్రామ పంచాయతీ 2 గ్రామాలుగా ఏర్పడినా ఈ 2 చోట్ల అధికారులు ఎన్నికలు నిలిపివేశారు. ఇప్పటికే 2 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు కేసు కారణంగా మళ్లీ ఎన్నికల్లో తమ గ్రామాలను చేర్చలేదు. దీంతో 5 ఏళ్ల పాటు పరిస్థితి ఇలాగే ఉంటే సమస్యలు పరిష్కరించేవారు లేక అభివృద్ధికి దూరం అవుతామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు ఆగడం చేయబట్టి మేము నిజంగా టోటల్ పక్కపొంటి ఊర్లలో స్టేట్ మొత్తం ఓట్లు అవుతుంటే మా ఊరికి ఓట్లేవంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మా గ్రామ ప్రజలకు 2 గ్రామాలకు చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు, మాకు తెలియదు. గ్రామంలో మాత్రం కుర్మపల్లిలో కానీ రామచంద్రపూర్లో కానీ ఇది మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త అశోక్, రేగుల అశోక్ గారే చేయించాలనేది ఊరు మొత్తం వాయిస్ ఉంది. కాబట్టి ఇలాంటి పనులు చేయబట్టి 2 గ్రామాలు నష్టపోతాయి తప్ప మా గ్రామాలకు లాభం జరగదు. అన్ని ఊళ్ళలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, మా ఊరికి ఎలక్షన్లు ఎందుకు జరుగుతలేవు? దీనికి కారణం ఏంటిది? అసలు ఎందుకు ఎవరు బంద్ చేసిర్రు? మా 2 ఊళ్ళకు ఎలక్షన్ లేవు, దీనికి ఎందుకు పోటీ ఎందుకు వేసిర్రు? ఈ వరకు సర్పంచ్ చేసిండు, ఈ 2 ఊళ్ళు వేరు కావాలని చేసిర్రు. ఈ ఎలక్షన్లు జరిగాయా మా ఊరికి? ఏంటిది అన్నది మాకు ఏం అర్థమైతలేదు. మాకు నిధులు వస్తలేవు, ఏం వస్తలేవు. ఓ సర్పంచ్ లేనిది మాకు గ్రామ పంచాయతీలో ఏం పనులు అవుతలేవు. మాకు దయచేసి మా ఊరికి ఎలక్షన్ పెట్టాలి. మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేనందున మా గ్రామ అభివృద్ధి కుంటిపడుతుంది. కాబట్టి మాకు డివైడ్ చేసి మా గ్రామానికి ఎలక్షన్లు జరపగలరు. ఊళ్ళే పిటిషన్ వేసారు కాబట్టి ఆగింది. కారణంగా ఏ ఊరు ఊరే అలా కావాలని వేసారు. మళ్ళీ కమిట్మెంట్ వేసారు కాబట్టి మాది ఎవరిది వాళ్ళకే కావాలి, ఎలక్షన్లు జరపాలని. అది ఆపేసారు కాబట్టి మాకు ఎలక్షన్లు జరపాలని కోరుకుంటాను. ఎన్నికలు లేకపోతే ఇంకొన్నేళ్లు వెనకబడిపోతామని 2 గ్రామస్తుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. తమకు ఎన్నికల హక్కు ఇవ్వాలని, అభివృద్ధికి మళ్లీ దారి తీసేలా కోర్టు కేసు త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతుంది. 3 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో భాగంగా 2 విడతలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే కొత్త పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతుంది. అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలో 13 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ ఎన్నికల చరిత్రలో జిల్లాలో ఇది ఒక రికార్డు. 1980లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 45 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. రిజర్వేషన్ కు అనుకూలంగా ఏకగ్రీవ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు ఆ గ్రామస్తులు. గ్రామంలో పర్ఫెక్ట్ వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇలా దేశంలో 45 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలు జరగని గ్రామం పోచారం కావటం విశేషం. మొదటి విడత, 2వ విడత, ఇప్పుడు 3వ విడత ఈరోజు ప్రారంభమవుతుంది నామినేషన్లు. ఈ విడతల వారిగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రత్యేకంగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి మా నాయకుల యొక్క సహకారంతో, ప్రజల సహకారంతో, కార్యకర్తల ప్రోద్బలంతో మా నియోజకవర్గం 137 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 137 గ్రామ పంచాయతీలు దాదాపు 26 నుంచి 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. ఒకరే నామినేషన్ వేశారు. మిగతా వారందరూ కూడా వారికి మద్దతు తెలిపి యునానిమస్ గా గెలుచుకున్నారు. అంటే మొత్తం ఈ 13
అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటుంది. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు కామారెడ్డి జిల్లాలో, మోస్ట్రా, చందూర్, వర్ని, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మండలాలన్నీ బోధన్ డివిజన్ పరిధిలో ఉంటాయి. మొదటి విడతలో బోధన్ డివిజన్లో ఎన్నికలుండటంతో మోస్ట్రా, చందూర్, వర్ని, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల్లో మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ మండలాల్లోని 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. నేను రాజ్పేట గ్రామానికి చెందిన వర్ని మండల్. నన్ను మా గ్రామ ప్రజలు సర్పంచ్గా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇకపై ఏ ఫండ్స్ వచ్చినా కానీ నేను నా గ్రామ అభివృద్ధి కోసము ఖచ్చితంగా చేస్తాను. నలుగురు కాంపిటీషన్లో ఉన్నా కానీ మేము ఏకగ్రీవం చేసుకున్నామండి. ఎందుకంటే డబ్బులు వృధా చేసి ఎలక్షన్స్ అని వృధా కాకుండా ఆ డబ్బుల్ని గ్రామ అభివృద్ధికి చెందాలని అభివృద్ధి చేస్తానని ఏకగ్రీవం అయ్యాను. దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా గ్రామ అభివృద్ధికి చేస్తాను. వర్ని మండలంలోని సిదాపూర్, చింతల్పేట తండా, చెల్క తండా, వకీల్ ఫారం, అఫంది ఫారం, రాజ్పేట్, శంకోరా, మల్లారం, రూప్లా నాయక్ తండా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే కోటగిరి మండలంలోని అడ్కాస్పల్లి, ఎక్లాస్పూర్, సుద్దులం తండా, రాంపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఇలా ఒకేసారి 13 పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మేము ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో మా అత్తమ్మ గారిని నిలబెట్టాము. ఊరందరూ కలిసి మాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేము ఏదైతే నిధులు ఖర్చు పెడదాం అనుకున్నామో అది గ్రామానికి సేవ చేయడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తాము. పైగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా మన మల్లారం గ్రామానికి అభివృద్ధికి వాడతామని. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులుగా పనిచేసిన వారు నిధులు లేక సతమతమయ్యారు. ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి ఆగమయ్యారు. అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేసి చివరికి చితికిపోయారు. దీంతో ఈసారి చాలా పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికల వైపు మొగ్గు చూపారు. తమ గ్రామ సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గి అవే డబ్బులు అభివృద్ధి పనులకు ఉపయోగించవచ్చని అభిప్రాయపడ్డారు. పైగా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా వస్తుండటంతో మరింత అభివృద్ధి పనులు చేసుకోవచ్చని నిర్ణయించుకున్నారు. మాది రూప్లా నాయక్ తండా. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కావున మా తాండా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అందరూ పోటీ చేయడం వలన డబ్బులు వృధా చేయకుండా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వచ్చే నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తానని తెలుపుతున్నాను. మాది రూప్లా నాయక్ తాండా గ్రామ పంచాయతీ, వర్ని మండలం, నిజామాబాద్ డిస్టిక్. మాకు మా ఆవిడకు మన ఎస్టీ ఉమెన్స్ వచ్చింది కాబట్టి మా ఆవిడకు మా తాండావాసు మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రజలందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని రాష్ట్ర నిధులు కానీ కేంద్ర నిధులు కానీ ఏది వచ్చినా మా తాండా 2 తాండా సక్రియ నాయక్ తాండా, రూప్లా నాయక్ తాండానికి డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తానని. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారు. దీంతో ఆయన పలు గ్రామాల పెద్దలు, ఆశాబహులతో మాట్లాడారు. ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. పోచారం గ్రామం, బాన్సువాడ మండలం, కామారెడ్డి డిస్టిక్. మా ఊర్లో మేము మా ఊరి గ్రామ ప్రజలందరము ఏకంగా ఉండి 1980 నుంచి ఇబ్రాంపేట గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ పోచారం తీసుకొచ్చిన వరకు ఇప్పటి వరకు 7-8 సర్పంచులు అయినా కూడా మేము ఏకగ్రీయంగానే చేసుకుంటున్నాం. ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది అయినా కూడా ఇప్పుడు కూడా ఏకగ్రీయంగా చేసుకుందామని మా ఊరు గ్రామ ప్రజలందరూ, ఎందుకంటే మా సారు చెప్పిన పాటలు నడుస్తూ ఏకగ్రీయంగానే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా చేసుకుంటాము. మాకు చూసి కూడా మా పక్క విలేజ్లు కానీ పక్క సైడ్ ఎవరైనా కానీ మాకు చూసి కూడా వాళ్ళు కూడా అలాగే చేసుకుంటున్నారు. కుటుంబంలో ఎట్లయితే సభ్యులు ఉంటారో సభ్యులకు ఇబ్బంది వస్తే తండ్రి ఎట్లా చూసుకుంటాడో అట్లా మాకు మా సార్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చూసుకుంటారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మా గ్రామం ఎప్పుడు కూడా ఎన్నికలు జరగవు. మా గ్రామం ఎప్పుడు చూసినా ఏకగ్రీవమే. అట్లాగే గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా గ్రామాలు ఏకగ్రీవం చేసుకుంటే చాలా వరకు పనులు చేసుకోవచ్చు, మీకు ఫండ్స్ వస్తాయి. దీంతో ఈ 13 గ్రామాలే కాకుండా ఇంకా పలు గ్రామాల్లో నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు సిద్ధమవుతున్నారు పలువురు అభ్యర్థులు. దీంతో బాన్సువాడ నియోజకవర్గంలో ఏకగ్రీవాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. రూప్లా నాయక్ తాండా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా కలిసి ముఖ్యంగా గ్రామాభివృద్ధి కొరకు మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్న తాండా అయినప్పటికీ చదువుకున్న వాళ్ళందరూ కూడా కూర్చొని
ఎలక్షన్కు వెళ్లకుండా గ్రామం కొరకు అభివృద్ధి పాటుపడేటువంటి వ్యక్తులను ఎన్నుకొని యునానిమస్గా చేసుకోవడం అనేది ఈ తాండా వారి యొక్క గొప్ప లక్షణం. అది ఒకిలిపారం గ్రామ పంచాయతీ మాది. ఒకిలిపారం గ్రామంలో అంతా కలిసి నాకు నామస్యంగా ఇచ్చారు. ఏ వచ్చినా ఈ పనులు వచ్చినా ఏ వచ్చినా కూడా నేను ఊరికి రూపాయి ఇస్తాను. అందరితో కలిసి వెళ్తాం. మేము ఇబ్రాహీంపేట నుంచి 1980s వేర్పడింది మా గ్రామ పంచాయతీ. నాటి నుండి నేటి వరకు మా పోచారంలో సర్పంచ్ ఎలక్షన్లు ఉండకుండా అందరం ఏకతాటిపై ఉండి ఏకగ్రీవంగా చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా గ్రామానికి పుట్టినటువంటి ఆనిముత్యం మా పోచారం శ్రీనివాసరెడ్డి వారి కృషితోటి వాళ్ళ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ విలేజ్లో అందరం మా ఏకతాటిపై ఉండి గ్రామస్తులు అందరం కలిసి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ అందరం ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఒకే మాటపై ఉండి అందరం కలిసి ఇక్కడ ఏకగ్రీవం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. మరోపక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి, రెండవ విడతల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో భారీగా నామినేషన్లు వేశారు అభ్యర్థులు. 2 విడతల్లోనూ ఊహించని విధంగా నామినేషన్లు వచ్చాయి. అయితే ఈసారి ఏకగ్రీవ ఎన్నికలకు జనం మొగ్గు చూపడం విశేషం.